నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. మోంతా తుఫాన్ విశ్వరూపం చూపించిన కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల నష్ట నివారణ చేయగలిగామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె భవిష్యత్తులో తుని పట్టణాన్ని ముంపు బెడద నుంచి గట్టెక్కించే ప్రణాళికలు అమలు పరుస్తున్నామన్నారు. అంతకు ముందు రెల్లి కాలనీ, ఇసుకలపేట తదితర ప్రాంతాలకు చెందిన తుఫాన్ బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య తుఫాను హెచ్చరికలతో మెరుపు వేగంతో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టే తుఫాన్ తీవ్రత తగ్గడంతో సహాయక కార్యక్రమాలను పరుగులు పట్టిస్తున్నారు. ఓవైపు లోతట్టు ప్రాంతాల పరిశీలన, మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యవేక్షణ చేశారు. తాండవ నది ప్రవాహం అంతగా లేకున్నా విస్తారంగా కురిసిన వర్షాలకు తుని టౌన్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే యనమల దివ్య ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడే మోటార్లు ఏర్పాటు చేసి నీరు నిలువలేకుండా చేశారు. మరోవైపు యనమల దివ్య హయాంలో నిర్మించిన డ్రైన్ల వల్ల ఎప్పటి నీరు ఎప్పటికప్పుడు బయటకు పోవడంతో పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించిన ఆమె తుని పట్టణంలో మార్కండ్రాజుపేట వంటి లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతకుముందు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణంలోని ముంపు బారిన పడ్డ రెల్లి కాలనీ, ఇసుకలపేట తదితర ప్రాంతాలకు చెందిన తుఫాన్ బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకు కన్నా వర్షాలకు తుని పట్టణం బాగా తట్టుకుందని, భవిష్యత్తులో పట్టణాన్ని ముంపు బెడద నుంచి పూర్తిగా గట్టెక్కిస్తామని, అందుకు కార్యాచరణాన్ని రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, ఇనిగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, సొల్ల లోవరాజు, కుసుమంచి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, తట్టవర్తి రాజా, దంతులూరి శ్రీనివాసరాజు, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, అద్దేపల్లి బాలాజీ, అల్లు రాజు, వారాది జ్యోతి, ధారేష్, చిందగాల ప్రసాద్, తుమ్మలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆ భగవంతుని దయ వల్ల ఆ మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది. కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో రోడ్లు బ్లాక్ అయినాయా, డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా, రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడైనా అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది. కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త. కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ 28 కానీ 29, 30 కానీ ఈ చిన్న రోడ్లు, ఈ డ్రైనేజ్లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూశాను. కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము. అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెక్టర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం కానీ, అలాగే ఫ్యామిలీకి 3000 ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన తుని టౌన్ కి వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. ఇవాళ పొద్దున్నే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. దాదాపు ఒక 200 మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన 25 kgs బియ్యం కానీ, అలాగే ఆయిల్ కానీ, ఇది బంగాళదుంపలు కానీ, ఆనియన్స్ కానీ, అలాగే షుగర్ కూడా, ఇవన్నీ కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన రెల్లి కాలనీలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇసుకలపేటలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా 200 కుటుంబాలు కూడా దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్స్ ఈ సమస్య కూడా ఇందాకే కమిషనర్ గారితో, చైర్మన్ గారితో, మన తుని టౌన్ నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ గా లేకుండా చెట్లు కూడా ఎక్కడన్నా కూలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయవలసిందిగా నేను వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తుని టౌన్ కాస్త వర్షాల తాకిడికి నిలబడిందనే చెప్పుకోవాలి. ఈ తుఫాన్ ప్రభావానికి ఇవాళ తుని టౌన్ నిలబడిందనే చెప్తున్నారు ప్రజలు కూడా. అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి.